కాంగ్రెస్ నాయకులు, విహెచ్పి నాయకులు, బీజేపీ నాయకులు, మిగతా బీఆర్ఎస్ నాయకులకు కూడా అందరికి నమస్కారాలు. సిల్కూరు బాలాజీ టెంపుల్లో ఏదైతే అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగిందో దాన్ని జనసేన పూర్తి ఖండిస్తుంది. అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈ దాడులు నిన్న మొన్న జరిగినాయి కాదు, అంతకుముందు కూడా ముత్యాలమ్మ టెంపుల్లో ఏ రకంగా జరిగిందో మీకు తెలిసిన విషయం. అతన్ని పిచ్చోడు అని చెప్పి అదే ఎవరైనా వేరే వ్యక్తి వేరే ఒక మిగతా మతాల మీద అట్లా చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడైతే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయో జనసేన స్పందిస్తుంది, అవసరమైతే రోడ్ల మీదకి వస్తుందని ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా మనం నాంపల్లిలో చూసుకుంటే అదే విధంగా ఈ ముత్యాలమ్మ టెంపుల్ అదే రకంగా ఈ నిన్న ఆయన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారు ఆయన కూడా కూర్చోబెట్టి ఆ బెదిరించడం అనేది ఏ రకంగా ఉందో తెలుస్తుంది మనకు. ఇక్కడ తెలంగాణలో ఒక సంస్కృతి ఆయన నేను ఓడిపోయాను అని చెప్పున్నారు. ఇప్పటికీ మనం పక్కన స్క్రీన్ లో చూస్తున్నాం ఆయన ఏదైతే దాడి చేసిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ కాబట్టి అవి ఆయన తుడుచుకుంటూ నేను చెప్పలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి, ఓడిపోయాను అని. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకోటి మేడం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోం శాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. మేమేమంటామంటే జనసేన హోం మంత్రి అనేది పదవి మీరు ఎవరికైనా ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రిగా చాలా బిజీ ఉన్నారు, మీరు అన్ని చూసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వివిధ కార్యక్రమాలలో ఉంటారు కాబట్టి ఆ ఒక్క శాఖని ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందని జనసేన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క పదవి మీరు వేరే వాళ్ళకి ఇస్తే కనుక దాని మీద దర్యాప్తు చేయొచ్చు, దాని మీద ఇంకోటి మీ ఇంటెలిజెన్సీ ఉంది, అక్కడ పోలీస్ శాఖ వారు ఉన్నారు. ఈ రకంగా జరిగితే సరే అసలు వాళ్ళు ఏదో మాట్లాడి బెదిరియడం అది జరిగింది, అది ఇంకా జరగరాని జరిగితే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రోజు అన్ని పార్టీలు స్పందిస్తున్నాయంటే 100% స్పందిస్తాయి. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు జనాలలో అవగాహన వచ్చింది, అందులో హిందువులంతా ఏకమయ్యే పరిస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. దాన్ని ఎవరు కాదనొద్దు. ఎందుకంటే భారతదేశం అంటేనే ఒక హిందూ దేశంగా రాబోయే రోజు ఏకమయ్యే పరిస్థితుల్లోనే ఇది మళ్ళీ విభజించు పాలించులాగా జరుగుతున్నాయి. కొంతమంది హిందువులను బదలాం చేయడానికి హిందువుల ఒక ఏకతాటిపై వస్తున్నారు కాబట్టి అది చూసి తట్టుకోలేక కొన్ని దుష్ట శక్తులు ఈ రకంగా కొత్త పేర్లు పెట్టుకొని కొత్తగా రావడం జరుగుతుంది. దీన్ని జనసేన ఎక్కడ కూడా సహించలేదు. ఎందుకంటే మేము సమాజంలో ఒక భాగం కాబట్టి మేము ప్రతి దాని మీద మేము స్పందిస్తాము. హిందువుల మీద ఎక్కడ దాడి జరిగినా జనసేన మొట్టమొదటి అడుగు అక్కడ వేయబోతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మేము దాడి ఎవరు చేసినా సరే హిందువుల మీద కానీ టెంపుల్స్ మీద దాడి చేస్తే మాత్రం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ధర్మాన్ని రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటా అన్నాడు. ఆయనతో పాటు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ అదే రకంగా భారతదేశంలో ఏదైతే ఆయనతో పాటు కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులకి మేము అండగా ఉంటాం. ఎందుకంటే సమాజంలో ఎవరు భయపడకుండా నేను ఎందుకు అంటే ఈ రకంగానే ఉంటది. భయపడకుండా మనం ముందుకు రావాలి. సమాజాన్ని ఏదైతే నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా మీరు ఏదైనా చేయండి. మీరు ఈ రోజు కొత్తగా ఏదో సేన అది అని పెట్టేసి రామ్ సేన ఏదో పెట్టేసి ఈ రోజు వాళ్ళని బెదిరియడం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళపై నిజంగా ఇంట్రాగేషన్ చేయాలి. వాళ్ళు ఇంతకుముందు ఏమేం చేసిందో తెలుసుకోవాలి. ఇంతకుముందు ఏ టెంపుల్లో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టారో అది తెలుసుకోవాలి. అదే